ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఎంతో మంది జాబ్ కోల్పోతున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కూడా వేలల్లో తమరి యొక్క ఎంప్లాయీస్ ని తీసేశారు. అలా అయితే దీనివల్ల హైదరాబాద్ ఖాళీ అవుతుందా? రెంటల్ ఇన్కమ్ గురించి ప్లాన్ చేసి అప్పు చేసి ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినోళ్ళు, ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐటీ సామ్రాజ్యాన్ని నమ్ముకుని బిజినెస్ నిర్వహిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పీజీ, హాస్టల్, హోటల్, క్యాబ్ అండ్ రిక్షా సర్వీస్ వీళ్ళ సంగతి? ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ సాలరీ ప్యాకేజ్ చాలా బాగుంటుంది. ఎంత రెంట్ అయినా పే చేయడానికి రెడీగా ఉంటారు. ఏఐ ఎఫెక్ట్ వల్ల జాబ్ పోతే వాళ్ళు నగరాల్లోనే మిగులుతారా? మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్, తల్లాపూర్, నల్లగండ్ల ఇలాంటి చోట మీరు ఫ్యూచర్ ని నమ్ముకుని రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. రెంటల్ ఇన్కమ్ మంచిగా ఉంటుంది అని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియో చూడకుండా అస్సలు ప్రొసీడ్ అవ్వకండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. హైదరాబాద్ లో మీ ప్రాపర్టీ ఉంది, మంచి రెంటల్ ఇన్కమ్ ని సంపాదిస్తుంది. ప్రతి సంవత్సరం 5 నుండి 10% వరకు రెంటల్ ఈల్డ్ ఎక్కువ అవుతూ వెళ్తుంది. కొన్ని ప్రైమ్ ఏరియాస్ అని చూసుకున్నట్లయితే నెలకి 60,000 అన్న రెంట్ కట్టడానికి రెడీగా ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ గ్రోత్ అన్నది అంత బాగుంటుంది. ఆంథ్రోపిక్ ఏఐ వచ్చేసింది. ఐటీ ఎంప్లాయీస్ వారం రోజులు చేసే పని, కోడింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఎఫెక్టివ్ గా కొన్ని ఏఐ టూల్స్ గంటల్లో చేసి పెడుతుంది. కంప్లీట్ గా రీప్లేస్ అయితే చేయట్లేదు, బట్ ఆ జాబ్ ని ఖచ్చితంగా మింగేస్తూ వచ్చింది. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే ఐటీ వాళ్ళ ప్యాకేజ్ 30% తక్కువ అయినట్లయితే అలాంటప్పుడు రెంటల్ ఈల్డ్ సంగతి ఏంటి? సెకండరీ లైన్ ఆఫ్ బిజినెస్ నేను చెప్పాను కదా, ఐటీ ఎంప్లాయీస్ మీద డిపెండెంట్ అయ్యి హాస్టల్లు, పీజీ, హోటళ్లు, క్యాబ్ సర్వీస్, రిక్షా సర్వీస్ ఇవన్నీ ఏమైపోతాయి? దానికి పడే దెబ్బ ఎంత తీవ్రంగా ఉండొచ్చు? ఈ సిట్యువేషన్ గురించే ఎంతో మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. రెంటల్ అపోకలిప్స్ అని చెబుతున్నారు. మంచి ప్యాకేజ్ ఉన్న, ఎక్కువ రెంట్ కడుతున్న ఐటీ ఎంప్లాయీస్ జాబ్ కోల్పోతే, వాళ్ళు తమరి స్వగ్రామానికి వెళ్ళిపోతే అలాంటప్పుడు ఈ రెంటల్ ఎంపైర్ ఏమవుతుంది? హైదరాబాద్ లో మీరు ఇమాజిన్ చేయండి, అదొక రెంటల్ మషిన్ లాగా పనిచేస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు, అలానే హైటెక్ సిటీ అని మనం చూసుకున్నట్లయితే 70% టెనెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండేటోళ్ళు వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్. అంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ అలవెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రెంట్ కట్టినా కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అలాంటి ఫీచర్స్ ఉంటుంది. దానిపైన ఇది డిపెండెంట్ గా ఉంది. జాబ్సే లేకపోతే ఐటీ సెక్టర్ కి దెబ్బ పడితే వీటన్నిటికీ దెబ్బ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ మరియు గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియాస్ అనుకోండి. బ్యాచిలర్ టెక్కీలు ఉన్నారు, జాబ్ పోతే వీళ్ళందరూ స్వగ్రామానికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు పీజీ ఆక్యుపెన్సీ ఏమవుతుంది? హాస్టల్ ఆక్యుపెన్సీ ఏమవుతుంది? హోటల్, క్యాబ్ సర్వీస్ వీళ్ళకి కూడా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అంతేకాదు, జాబ్ పోయిందనుకోండి, ఇప్పుడు 40,000, 50,000 వరకు రెంట్ కడుతున్నోళ్ళు అలాంటప్పుడు 20,000కి కూడా ఆ ప్రాపర్టీని అడగరు. ఈ రెంట్ కొలాప్స్ అయితే ఈ రెంట్ నే నమ్ముకుని ఫ్లాట్ మీద లోన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, నేను లోన్ చేసి ఫ్లాట్ కొన్నాను, ఫ్లాట్ ని రెంట్ కి ఇచ్చాను, ఆ రెంట్ తో ఈఎంఐ కడుతున్నాను, ఈ ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఇది కంప్లీట్ గా ప్రాబ్లం లో ఇరుక్కుంటుంది. ప్రతి సంవత్సరం 5%, 10% రెంట్ హైక్ అవుతుంది. ఇప్పుడు ఒకేసారికి 50% క్రాష్ అయిపోతే రెంటల్ ఇన్కమ్, అలాంటప్పుడు ఓనర్స్ పరిస్థితి ఏంటి? దీనికి జతగా డిపాజిట్ క్రైసిస్ కూడా వస్తుంది. ఒకవేళ లీజ్ కి ఉన్నారనుకోండి, ప్రాపర్టీ కొత్తగా నేను కన్స్ట్రక్ట్ చేయించాను, లీజ్ కి ఇచ్చేసినట్లయితే లాక్స్ టుగెదర్ నాకు అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ని నేను బ్యాంక్ లోన్ కట్టడానికి వాడుకుంటాను. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం అయింది, అందరూ నేను ఇల్లు వదిలి వెళ్తున్నాను, 3 months లో 4 months లో నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అన్నట్లయితే ఓనర్లు ఎలా అమౌంట్ ని అరేంజ్ చేయగలుగుతారు? ఇది కూడా డిపాజిట్ క్రైసిస్ కి ఒక కారణం అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ లోనే డిస్ట్రెస్ సేల్స్ జరుగుతాయి. ఓనరు లోన్ చేసి ప్రాపర్టీ కొన్నాడు, రెంటల్ ఇన్కమ్ నే నమ్ముకున్నాడు, రెంటల్ ఇన్కమ్ ఇప్పుడు రావట్లేదు, తన చేతి నుంచి, తన పాకెట్ నుంచి, సేవింగ్స్ నుంచి అతను పే చేయాలి ఈఎంఐ గురించి. అలా అయినప్పుడు వీలైనంత వరకు పే చేస్తారు, 6 months, 1 year. దాని తర్వాత ఏం చేస్తారు? ఆ ప్రాపర్టీని అమ్మేయాలంతే. ఆ ప్రైస్ కి ఎవరు తీసుకోరు. అంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ కి తీసుకున్నారు కదా, రెంటల్ ఇన్కమ్ 80,000 ఉంది అని అంత అమౌంట్ ని పే చేశారు, క్రోర్స్ టుగెదర్. ఇప్పుడు 30,000 కూడా రెంటల్ ఇన్కమ్ రాదు అన్నట్లయితే ఆ ప్రాపర్టీని 20%, 30% ఎంత అమౌంట్ దొరికితే అంత అమౌంట్ కి మీరు సెల్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదు. అక్కడ కూడా లాస్ అవుతుంది. అందుకేనండి ఏఐ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం వర్స్ట్ సిచ్యువేషన్ గురించి ఇప్పుడే రెడీ అవ్వాలి. దాని గురించి
గురించి సొల్యూషన్స్ వెతుక్కోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్లయితే ఉన్న సొల్యూషన్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు చాలా బాగా ప్లాన్ చేస్తారు మీ ఫ్యామిలీ గురించి. ఒకవేళ మీరు లేకపోతే మీ ఫ్యామిలీ యొక్క గోల్స్ ఎలా సేఫ్ గా ఉంటాయి, దానికి మీరు ప్లాన్ చేశారా? అలా చేయలేదు అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇప్పుడే తీసుకోండి. అది మీరు లేకపోయినా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫినాన్షియల్ గా ప్రాబ్లం లో ఇరుక్కోకుండా ఆ పాలసీ చూసుకుంటుంది. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, ప్రతి నెల 595 రూపాయలు మీరు కట్టినట్లయితే ప్రీమియం ₹1 కోటి వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. అలానే వీళ్ళ హైలైట్ ఏంటంటే 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయనుకోండి, కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అలానే ఇప్పుడు ఆన్లైన్ లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన మీరు డిస్కౌంట్ పొందొచ్చు. సో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అండి, కరోనా టైంలో అని చూసుకున్నట్లయితే ఎంతో మంది నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అనేసి హోమ్ టౌన్ కి వెళ్ళిపోయారు. దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అన్నది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఎన్నో కంపెనీలు కాస్ట్ కట్ డౌన్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేది నార్మల్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు తమరి యొక్క స్వగ్రామాల్లోనే ఉంటూ వాళ్ళు ఐటీ పని చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాంటప్పుడు ఈ గోస్ట్ టౌన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అందరూ వెళ్ళిపోయారు సిటీస్ నుంచి, అంత పర్చేసింగ్ పవర్ ఉన్నవాళ్ళు లేదు. అలాంటప్పుడు ప్రాపర్టీ ప్రైస్, రెంటల్ ఈల్డ్, అలైడ్ బిజినెస్ యాక్టివిటీస్, సెకండరీ బిజినెస్ అని చెప్పాను కదా, వీటన్నిటికీ చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఇది రికవర్ అవుతుందా, ఇంత టైంలోనే రికవర్ అవ్వచ్చా, అది ఎవ్వరూ చెప్పలేరు. దీనికి ఉన్న ప్రాబబుల్ సొల్యూషన్ ఏంటి? ఈ మోనోకల్చర్ టెక్ హబ్ అని ఉంది కదా, దాని నుంచి దూరంగా మనం ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇంత పే చేస్తున్నారు, వాళ్ళు లేకపోతే ఏంటి, దానికి మనం సమాధానం వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టుపక్కల అని చూసుకున్నట్లయితే కుకట్పల్లి, దాంట్లో ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ ఉన్నారు, లేబర్ క్లాస్ ఉంటారు. అలానే మియాపూర్, మణికొండ ఇలాంటి ఏరియాస్ కూడా నాన్ టెక్ జోన్స్ అని మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ప్రాంతంలో ఏ బిజినెస్ అయితే నాకు చాలా బాగా రిటర్న్స్ని కలిగిస్తుంది, ఐటీ ఎంప్లాయీస్ కంపల్సరీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా నా బిజినెస్కి ప్రాబ్లం అవ్వదు, ఐటీ ప్రూఫ్ నా బిజినెస్, అలాంటిది మనం వెతుక్కోవాలి. రెంటల్ ఇన్కమ్ చాలా బాగా వస్తుందని ఇప్పుడు లోన్ చేసి ఆ ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కోకండి. దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ఆ ప్రాపర్టీని అమ్మాల్సి ఉంటుంది. ఎంత ప్రైజ్కి అడిగితే అంత ప్రైజ్కి, అది చాలా పెద్ద ప్రాబ్లం. దీనికి జతగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎంతైతే రెంటల్ ఇన్కమ్ ఉందో దాంట్లో 40% తక్కువైనా కూడా నేను ప్రాఫిట్లో ఉంటాను, నాకు ఇది మంచి డీల్ అనిపిస్తే మాత్రమే ముందుకు వెళ్ళండి. మీ శాలరీ ప్యాకేజు, శాలరీ గ్రోత్, దీన్నే నమ్ముకుని రియల్ ఎస్టేట్ పైన చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో నా శాలరీ ప్యాకేజ్ ఇలానే ఉంటే ఇంత గ్రోత్ వచ్చినా కూడా నేను క్లియర్ చేసేస్తా అని మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇది ఐటీ జాబ్లకు చాలా పెద్ద డ్యామేజ్ని ఆల్రెడీ చేసింది. ఇది ఎంత భీభత్సంగా ఉంటుందో మనకి కూడా తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు లోన్ కమిట్మెంట్ లేకపోతే ప్రాపర్టీ డీల్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అందుకే మీరు ఒక గోల్డెన్ రూల్ ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ యువర్ అసెట్ అండి. రియల్ ఎస్టేట్ని నమ్ముకుని అన్ని ఇన్వెస్ట్మెంట్ దానిపైన చెయ్యకండి. ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా కూడా ఎవరు రాకపోతే, బయర్స్ దొరక్కపోతే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏదో ప్రాబ్లం అయిపోయింది ఏఐ ద్వారా, ఒక 5-10 ఇయర్స్లో అది రికవర్ అవుతుంది అనుకుందాం. ఆ 5-10 ఇయర్స్ మీ డబ్బు ఆ ప్రాపర్టీ పైన లాక్ అయినా కూడా మీకు ప్రాబ్లం లేదా? అలా ఉంటే మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఒక్క అసెట్ క్లాస్ మీద 80%, 90% నా అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను, అలాంటి రిస్క్లో మీరు ఎప్పుడు ఇరుక్కోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఏఐ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ కలగొచ్చు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? దాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.